ఆదివాసీల రైస్ సెంటర్ల పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివాదాలను పరిష్కరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. అలాగే ఆదివాసీలు గంజాయికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు అఖిల్ మహాజన్. గంజాయికి యువకులు దూరంగా ఉండాలని కోరారు. ఎవరి దగ్గరైనా గ్రాము గంజాయి దొరికినా కేసు బుక్ చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పోలీసులు. గిరిజనులతో మమేకమై యూనిఫాంలో ఉండి కూడా ఆదివాసీల తలపాగా ధరించి ఎంతో ఆప్యాయంగా వారితో మాట్లాడారు ఎస్పీ అఖిల్ మహాజన్. గిరిజనులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు కొన్ని చట్టం అంటే సొసైటీ అంటే డెవలప్ అయినప్పుడు కొన్ని చట్టాలు కొత్తగా వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ పాక్సో గురించి అవగాహన ఉందా లేదా నాకు తెలియదు. నేను 100% అవేర్నెస్ చెప్పేస్తాను. ఇప్పుడు పాక్సో యాక్ట్ ఏంటి అంటే ఏమైనా గర్ల్ 18 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే ఏమైనా వాళ్ళ మధ్యలో అబ్బాయి అమ్మాయి మధ్యలో సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయితే అబ్బాయికి కేసు అవుతుంది. అట్లయినా సీరియస్ కేసెస్ మీరు మన పోలీస్కి కూడా మీ దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. సో దట్ మనం కూడా బాగా ఇంక్రీజ్ చేస్తాం. ఇది కాకుండా ఇప్పుడు పటేల్ గారు కూడా ఇక్కడ ఒక మాట అన్నారు, ప్లస్ ఇది వెంకటరావు గారు కూడా ఒక మాట అన్నారు. దాని తుకారాం గారు ఉంటాయి, వెళ్ళిపోయారా తుకారాం గారు? విన్నారా? ఓకే, చాలా అంటే ఒక 2 మాట చాలా మంచి అన్నారు. बट सर आप हमारे पास अपने ये राइस सेंटर में अपने लोग भेजो अवेयरनेस करने के लिए ఒక వారం క్రితమే వాళ్ళందరూ ఇన్స్పెక్టర్స్కి ఎస్ఐస్కి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చెప్పాను. దాని పేరు మనం మీకోసం పెట్టుకున్నాం. ఎందుకంటే పోలీస్ అంటే మీకోసం ఉంటుంది. దాని మైండ్లో పెట్టుకొని మీకోసం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి వారం ఒక సిఐ మీ ఒక మండలంలో ఒక విలేజ్ విజిట్ చేస్తారు. ఆ విలేజ్ విజిట్ చేసినప్పుడు 100-200 మంది గ్యాదర్ చేసి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేస్తారు. అంటే ఊళ్ళో ఏం జరుగుతుంది, మీకు ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బంది కాకుండా మన సైడ్ నుండి అవగాహన. ఇప్పుడు ప్రతిరోజు సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఆ గాంజా కల్టివేషన్ మన ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి. ఆ గాంజాయి గురించి, ఆ సైబర్ గురించి, రోడ్ సేఫ్టీ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి అన్ని పాయింట్స్ అక్కడ వచ్చి రైస్ సెంటర్లో లేకపోతే ఎక్కడైనా గ్రామ్ సెంటర్ ఉంటే అక్కడ వచ్చి వాళ్ళ మీ పటేల్తో సహా అక్కడ మాట్లాడుతూ